వేటగాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జంతువుల్ని పట్టుకొని వేటాడి దానిపైన ఉన్న తెల్లని ఆ బొచ్చు ఉంటుంది చూసారా, అది తీసి అది అమ్ముకుంటే వాళ్ళకి కొన్ని వేల రూపాయలు వస్తాయంట. దాని వెంట్రుకలే దానికి ఖరీదు, దాని వాల్యూ దాని వెంట్రుకల్లోనే ఉందంట. సో అందుకని ఆ జంతువుల్ని వేటగాళ్ళు ఏం చేస్తారు, వేటాడుతూ ఉంటారు. అది పట్టుకొని దానిపైన వెంట్రుకలను తీసి దాన్ని అమ్ముకుంటూ ఉంటారు. అలా వేల రూపాయలు సంపాదిస్తారు. అయితే ఈ వేటగాడు వచ్చినప్పుడు ఎలా దాన్ని వేటాడతాడంటే, ఈ జంతువు అంట పొద్దున్నే లేచి ఆ బొరియలో గుండా బయటకు వచ్చి తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి అది బయటికి అలాగ తిరిగి మళ్ళా సాయంత్రానికి తన ఇంటికి వస్తుందంట, ఆ బొరియ దగ్గరకు వస్తుంది. ఈ వేటగాడు ఏం చేస్తాడంటే ఆ బొరియ చుట్టూ కూడా, ఆ రంధ్రం చుట్టూ కూడా ఏం చేస్తాడు, బురద తీసుకొని ఆ బురద అంటే ఇలా పోస్తాడంట, రంధ్రం చుట్టూ ఇలా బురద పోస్తాడంట. ఇది పగలంతా అటు 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 తిరిగి వచ్చిన తర్వాత తీరా సాయంత్రం ఆ బొరియ దగ్గరకు వచ్చేటప్పటికి దానికి ఏం కనపడింది, లోపలికి వెళ్దాం అనుకుంటే, ఆ బొరియ లోపలికి వెళ్దాం అనుకుంటే బురద, దాని అంతా బురద. ఇదంట యాక్, అందుకే దాన్ని యాక్ అన్నారు. అర్థమైందా? దాన్ని యాక్ అని ఎందుకన్నారు నాకైతే తెలియదు, కానీ తెలుగులోను ఇంగ్లీష్లోనూ కూడా రెండు కలిసినాయి. హల్లెలూయా. అది అనుకుంటుందంట, యాక్ నేను ఈ బురద అంటించుకోను, ఈ బురద నా తెల్లని వెంట్రుకలకి అంటితే నేను మలినం అయిపోతాను, నేను అపవిత్రం అయిపోతాను అని చెప్పి ఆ మంచు కరిగేటప్పుడు ఆ బురద కూడా మెల్లగా కరిగి పక్కకు జారిపోతూ ఉంటుందంట. అది జారిపోయే టైము ఒక 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు. ఆ మంచు కరుగుతూ ఉంటుంది కదా, కరిగి ఆ బురద కూడా పక్కకు జారిపోతూ ఉంటుంది. అది జారిపోయిన తర్వాత లోపలికి వెళ్దామని ఆ బొరియ దగ్గర అలాగే కూర్చుంటుందంట. అది కూర్చొని ఏం చేస్తుందంటే కునికేస్తుందంట. కునికేసినప్పుడు ఈ పక్కనే ఉంటాడు వేటగాడు. అది కునికినప్పుడు గబాలను వెళ్ళి దాన్ని కొడతాడు, అది పడిపోదు. విచిత్రం ఏంటంటే, గమనించవలసిన విషయం ఏంటంటే, అది వేటగాడికి దొరకడం మామూలుగా దొరకదంట. అది ఎప్పుడైతే ఆ బురద రాస్తాడో, ఇది లోపలికి వెళ్ళడానికి ఆ బురద అంటుకుంటుందని బయటే కూర్చొని కునికిపాటు పడిద్దో అప్పుడు పట్టుకుంటాడంట దాన్ని. అంటే దీనిలో మనకేం తెలుస్తోంది, ఒక జంతువు తనకు ఆ బురద అంటకుండా, తనకు ఆ మలినము అంటకుండా, ఆ అపవిత్రమైనది తన శరీరానికి అంటకుండా, తన తెల్లని జుట్టు బురదమయం కాకోకుండా అది దాని జుట్టునంట చాలా పవిత్రంగా కాపాడుకుంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జంతువు ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం? ఈ లోకంలో మనం కూడా చాలా అపవిత్రమైన బురద మలినం ఎంతో ఉంది లోకంలో. మరి దేవుని బిడ్డలుగా ప్రభువు రక్తంలో కడగబడిన మనము ఏమండి, ఆ బురద అంటకుండా మనము కాపాడుకోవాలి. ఆ పాపం అంటకుండా మనము కాపాడుకోవాలి. ఆ అపవిత్రత అంటకుండా మనము కాపాడుకోవాలి. ఈ అపవిత్రతను మనలోకి రాకుండా మనం రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి. అందుకే అంటాడు పౌలు, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు పోరాడుట మీకు తెలియదు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణాలు కూడా పెట్టగలిగినటువంటి విశ్వాస జీవితం, క్రీస్తు కొరకు ప్రాణాలు కూడా అర్పించగలిగినటువంటి ఆ పవిత్రమైన జీవితం, అది మనకి ఆ 3 భక్తులు నేర్పించే ఆత్మీయ పాఠం. అది ఎందుకు? వాళ్ళు బొమ్మకి మొక్కితే తాము అపవిత్రమైపోతాము అని అగ్నిగుండంలో పడ్డానికి కూడా సిద్ధపడ్డారు. దానియేలు
ప్రార్థన మానేస్తే నేను ఎక్కడ అంధుణ్ణైపోతానో, ప్రార్థన మానేస్తే నేను ఎక్కడ దేవునికి దూరమో అయిపోతానో, ప్రార్థన చేయకపోతే నా ఆత్మదీపం ఎక్కడ ఆరిపోద్దో అని సింహాల బోనులోకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇంకేం చెప్పను నేను. యోసేపు గురించి తీసుకుంటే ఏమండి, దేవునికి విరోధంగా పాపం చేసి నేను ఎక్కడ దేవునికి దూరం అయిపోతానో, దేవుని దృష్టిలో నేను ఎక్కడ దుర్మార్గుడిని అయిపోతానని శిక్ష కన్నా ఇష్టపడ్డాడు, కానీ ఏమండి పాపం చేయడానికి ఇష్టపడలా. ఇంకేం చెప్పను నేను. ఈ యాక్ అనే జంతువు పాత నిబంధనలో ఎంతమంది భక్తులండి తమ జీవితాన్ని కాపాడుకున్నారు. ఏమండి, దానియేలు అపవిత్రమైన రాజు భోజనాన్ని కూడా వద్దు అనుకొని తన్ను అపవిత్రపరచుకొనకుండా తన జీవితాన్ని కాపాడుకున్నవాడు దానియేలు. ఇలా చూస్తే సరే, ఆ భక్తుల సంగతి పక్కన పెట్టండి. మనం ఇక్కడున్న మన భక్తుల సంగతి ఆలోచిద్దాం. మనం ఏ విధంగా మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నాం. ఏమండి, ఒక జంతువుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆ బురద నా ఒంటికి అంటకూడదు, ఆ బురద నా ఒంటికి అంటకూడదు. మరి ఒక జంతువుకు ఉన్నటువంటి ఆలోచన క్రైస్తవ బిడ్డలకు ఉంటే ఎంత బాగుంటుంది. ఏమండి, మన నోరు మనం పవిత్రంగా, మన నోటితో ఎన్నో దుర్భాషలాడేసి ఇక్కడికి వచ్చేసి ప్రభువా ప్రభు అంటే మన ప్రార్థన దేవుడు వింటాడులే అనే ఒక ధీమాతో వచ్చి కూర్చుంటాం. మనం వింటాడా? ఏమండి, ఒక్క ఊటలో నుండే ఏమండి 2 మంచినీళ్ళు వస్తాయి, చేదు నీళ్ళు కూడా వస్తాయా? ఒక్క ఊటలో నుండే మంచినీళ్ళు, చేదు నీళ్ళు కూడా వస్తాయా? చెప్పరేండి, ఆలోచిస్తారే. ఉప్పు నీళ్ళు బోరు వేస్తారు, బోరు వేసినప్పుడు ఫస్ట్ నీళ్ళు వస్తాయి, రుచి చూస్తే అవి ఉప్పగా ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్లు తాగడానికి అవుతుందా? పనికిరావని చెప్పి అది మూసేస్తారు. మళ్ళా పక్కనేస్తారు, బోరు పక్కనేస్తారు, అవి రుచి చూస్తారు, బాగున్నాయి అనుకోండి దాన్ని వాడుకుంటారు. దేని స్తోత్రం, హల్లెలూయా. మీరు తెలంగాణ సైడ్ వెళ్తే ఎక్కడ చూసినా పొలాల్లో బోర్లే కనపడతాయి. ఏమండి, బోరు బావి అంటారు వాటిలో పిల్లలు పడిపోయి చచ్చిపోయిన సంఘటనలో మనం టీవీల్లో చూస్తూ ఉంటాం కదండి. ఎందుకు? ఎంత లోతుకి వెళ్ళినా నీళ్ళు అక్కడ లేవు. ఒకవేళ నీళ్లు పడినా అవి ఏ ఉప్పు నీళ్ళు, చేదు నీళ్ళు వచ్చినాయి బయటికి, అవి పనికి రావు. అలాగే ప్రియ దేవులారా, ఒక మనిషిలో నుండి ఏమండి పనికి మాలిన మాటలో, మధురమైన వాక్యపు మాటలో వస్తాయా? వస్తున్నాయి. మరి ఆ నోటితోనే మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా అని పిలుస్తున్నాం కదా, దేవుడు వింటాడంటారా? మనం అలా ఫిక్స్ అయిపోయాం. వింటాడులే, వెనకేం చేస్తాడు అన్నట్టు ఫిక్స్ అయిపోయాం మనం. వింటాడు, వెనకేం చేస్తాడు? వినటానికి ఆయనకి ఏం పని పాటలేదా? నీ నోరు నువ్వేం కాపాడుకుంటున్నావు? నీ హృదయం నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? అన్నిటికంటే ముఖ్యంగా సామెతల గ్రంథంలో అంటాడు కదా, 4వ అధ్యాయం అనుకోండి, ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 4 చూడమ్మ ఒకసారి. 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును నీవు భద్రముగా కాపాడుకొనుము. ఏం కాపాడుకోవాలి? హృదయంలో ఏది ఉంటే మనుషుడు నోటితో అదే పలుకుతాడు అన్నాడు యేసయ్య. అర్థమైందా మీకు? హృదయంలో ఏది ఉంటే మనుషుడు నోటితో, అంతే కదా, అవునా కాదా? మీరు వింటున్నారా? హృదయంలో ఏది ఉంటే మనుషుడు నోటితో అదే పలుకుతాడు.
నా హృదయంలో ఒకవేళ కోపం ఉందనుకోండి, నా హృదయంలో కోపం ఉంది, నా నోట్లో నుండి ఏమొస్తాయి మాటలు? కోపంగానే మాట్లాడతాను. నా హృదయంలో ప్రేమ ఉందనుకోండి, నోటితో ఎలాంటి మాటలు వస్తాయి? ప్రేమే వస్తుంది. మనుష్యుడు తన హృదయంలో ఏది ఉంచుకుంటాడో దాన్ని బట్టే మాట్లాడతాడు. ఇప్పుడు అన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఏంటిది? హృదయం. నీ హృదయంలో ఏ మలినమో చేరకుండా, నీ హృదయంలో ఏ మకిలి చేరకుండా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. నీ హృదయాన్ని ప్రభు రక్తంలో ప్రతిదినము కూడా కడిగి నీవు పవిత్రంగా జీవించాలి. అటువంటి నీతిమంతుల మీద ఎవరి దృష్టి ఉందంట? చదువు అమ్మ, మళ్ళీ ఆ మాట చదువు. యెహోవా దృష్టి. అమ్మా చూడండి, మనం అయ్యా నీ చల్లని చూపు మా మీద ఉంచయ్యా, మేము వెంటబడితే అట్ట మాట్లాడతామయ్యా, మేము వెంటబడితే అట్ట ప్రవర్తిస్తామయ్యా, కానీ నీ చల్లని చూపు మా మీద ఉంచయ్యా అంటే అవుతుందా? అవదండి, అవదు. దేవుడు నీతిమంతుల మీద తన చూపు, తన దృష్టిని నిలిపే దేవుడైన. సరే, ఇంకా రెండవ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్ర. దేవుడు ఎవరిని దృష్టిస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? ఎవరి మీద ఆయన చల్లని చూపు ఉంది? ఎవడు దీనుడై. దీనత్వం అనేది మనం నేర్చుకోవాలి. నలిగిన హృదయం గలవాడై నా మాట విని. మనం వణికిస్తాం, కానీ మనం ఎక్కడ వణుకుతాం? అవునా కదా? మనం వణికిస్తాం, కానీ మనం ఎక్కడ వణుకుతాం? ఏమండి, అర్థం చేసుకోండి. వణికించడానికి వణకడానికి ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది? దీన మనస్సు అంటే అదేదో మనం పుస్తకాల్లో చూసి చదువుకునేది కాదు, మన జీవితాల్లో మనం కలిగి జీవించేది అది. ఏమండి, అసలు మనం చూసే జనం వణిగిపోతుంటే ఇంకెక్కడ దీన మనస్సు ఉంది? మనం చూస్తేనే అమ్మో అని పక్కకు తప్పుకో వెళ్ళిపోతుంటే ఇంకెక్కడ దీన మనస్సు ఉంది? మనం చూస్తేనే ఏదో మహంకాళిని చూసినట్టు చూస్తుంటే ఇంకెక్కడ దీన మనస్సు ఉంది? ఏమండి, అర్థం చేసుకోండి. దేవుని దగ్గర మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరమ్మా? అయినా సాక్షాత్తు దేవుని కుమారుడు కదా, దేవుని కుమారుడు. ఆయన యేసు ప్రభు వారు తన శిష్యులందరినీ కూర్చోబెట్టాడు. తన శిష్యులందరినీ కూర్చోబెట్టి, అమ్మా కూర్చోమ్మా. తన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తను ఆ పైనున్న అది తీసేసి పై బట్టను తీసేసి నడుముకి కట్టుకొని ఒక టవల్ తీసుకున్నాడు, ఒక బేసిన్లో నీళ్లు తీసుకున్నాడు. ఇక శిష్యుల పాదాలన్నీ కూడా కడుగుతూ ఉన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఎవరా? దేవుని కుమారుడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి. అక్కడ దేవదూతలు గడగడ వణుకుతున్నారు ఆయన్ని చూసి. ఆయన ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. దీన మనస్సు అంటే ఆయన తనను తాను తగ్గించుకొని తాను రిక్తునిగా చేసుకొని పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవా నా పాదాల కడుగుతావా? వద్దు నాయనా, వద్దయ్యా అని అంటే
ప్రభు అంటాడు, నేను నీ పాదాలు కడకపోతే నాలో నీకు పాలు పంపులు లేవు పేతురు అంటాడు. అయ్యా అట్ట అనుకుంటే నా పాదాలే కాదయ్యా, నా తల నుంచి టాప్ టు బాటం మొత్తం కడిగేయి ప్రభువా అంటాడు పేతురు. ఏమండి, మరి నిజంగా ఆ పేతురు అన్నమాట అంటే నీలో నాకు పాలి భాగస్తునిగా ఉండాలి, నీలో ఉండాలి నేను. మరి ప్రభువు కూడా ఏమన్నాడు, మీరు నా యందును నేను నా మాటలు మీ యందును నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి. నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉండండి, నా మాటలు మీలో ఉంచండి, మీకు ఏది ఇష్టమో అది అడగండి. దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం దీన మనస్సు అనే మాట ఆలోచిస్తే కనుక దేవుడు ఎవరి మీద తన దృష్టి ఉంచుతాడు? దీన మనస్సు విరిగి నలిగిన మనస్సు. మరి పేతురు పత్రికలో 5వ అధ్యాయంలో మాటలు ఉంటాయి చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల ఏ వస్త్రం అమ్మా? ఎక్కడ? హృదయంలో. ఈ వస్త్రం ఎక్కడ ధరించాలి? హృదయంలో ధరించుకోవాలి మనం. ఏ వస్త్రం అది? చెప్పాలమ్మా. దీన మనస్సు అనే వస్త్రము. నిజంగా అందరూ అలా దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని ఉన్నాం అనుకోండి, యేసు ప్రభు వారు ఆయన ప్రతినిధులుగా మనం జీవించగలుగుతాం భూమి మీద. మనమే ఆయన ప్రతినిధులు. ఎవరంటే మనమే ఇక్కడ భూమి మీద. ఆ దీన మనస్సు మనలో లేనప్పుడు మనం ఎలాగ ఆయన బిడ్డలం అవుతాం? మనం ఎలాగ ఆయన ప్రతినిధిగా మనం ఈ భూమి మీద జీవించగలుగుతాం చెప్పండి? ఇప్పుడు రాయబారి అనే మాట విన్నారు కదా. రాయబారి అంటే ఏంటి? ఒక రాజు ఏం చేస్తాడంటే ఉత్తరం రాసి వేరే రాజుకి పంపిస్తాడు. ఎవరికిచ్చి? ఈ రాయబారికి ఇచ్చి పంపిస్తాడు. ఈ రాయబారి వెళ్ళిన వాడు, ఆ రాజు ఒకవేళ కోపంగా రాశాడు అనుకో ఉత్తరం, ఈ రాయబారి కూడా కోపంగా చదువుతాడు. ఇదిగో మా రాజు మాట వినకపోతే మీ రాజ్యం మీద దండెత్తి వస్తాం, మేము వచ్చామంటే ఒక్కడిని కూడా మిగలనీయం, మరి ఖబర్దార్ చూసుకోండి అంటాడు. ఒకవేళ రాజు ప్రేమతో ఉత్తరం రాశాడు అనుకోండి, అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళు అంటయ్యా, మా రాజుగారు చెప్పారు, మీరు చాలా కనికరం, చాలా ప్రేమ ఉందంట మీకు, చాలా గొప్పవారంట మీరు, మా రాజుగారు చెప్పారు, అందుకని ఉత్తరం రాసి నా చేతికి ఇచ్చి పంపించారయ్యా, మా రాజ్యంతో మీరు సంధి చేసుకోవాలి, మీరు చాలా ప్రేమ గల వాళ్ళు అంట కదా, సంధి చేసుకోండి అయ్యా, మీతో పోటీ పడే అంత శక్తి మాకు లేదయ్యా, కాబట్టి అయ్యా బాబు ఎట్టగొట్ట మా ప్రజలు మేము బ్రతకాలంటే మీతో సంధి చేసుకోవాలయ్యా అంటే, ఆ రాజు రాసిన ఉత్తరాన్ని బట్టి ఆ వ్యక్తి మాట్లాడతాడు. అర్థమైందండి? ఇప్పుడు కోపంగా ఉత్తరం రాస్తే దాని ప్రేమకి ఎలా చెబుతాడు చెప్పండి? కోపంగా ఉత్తరం రాస్తే ప్రేమగా చెప్పలేడు. మనందరి భారీ. ఇప్పుడు మనం రాయబారులమా కాదా భూమి మీద? దేవుని రాయబారులమా కదా? ఎవరు రాయబారులు? సంఘమే. ఎవరు రాయబారులు అంటే సంఘమే. మనం యేసుప్రభు మాటలు విన్నప్పుడు ఆ మాటలు ఏమన్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎక్కడ? మన ఉప్పు అంట. ఎక్కడ ఉప్పు? చెప్పరేమ్మా? వంటగదిలో కూర వండేది అప్పుడా? లోకంలో నీ ప్రజల మధ్య జీవిస్తున్నాం కదా, ఈ ప్రజల మధ్య నీ చుట్టాలు, బంధువులు, ఈ ప్రజలు, సంఘము, ఈ సమాజం అందరి మధ్య మనం జీవిస్తున్నాం కదా, మనం వాళ్ళ మధ్య ఎలా ఉండాలి? ఉప్పు వలె. ఉప్పు అంటే
రుచికరంగా సారవంతంగా ఉండాలి మనం. వారి మధ్య ఇంకోటి ఎలా ఉండాలి, వెలుగు వలె. అంటే అనేకులు చీకటిలో ఉన్న వారికి దారి చూపే రీతిగా మనం జీవించాలి. అర్థమైందా? మనం క్రీస్తు ప్రతినిధులుగా మనం జీవిస్తున్నాం భూమి మీద. మరి ఆయన ప్రతిబింబాన్ని మనం చూపించకపోతే ఎవడు నమ్ముతాడు? మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా అయ్యా మారాలయ్యా, మారాలి మారాలి మారాలి. ముందు మనం మారితే కదా. మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే మనం ఉప్పు వలె ఉన్నామా, వెలుగు వలె ఉన్నామా అనేది మనలను ముందు పరిశీలన చేసుకోవాలి. ఇది ఎంత పరిశీలన లేకుండా మనం మారాలి, వాళ్ళ మారాలి, వాళ్ళ మారాలి అని అంటే బయట వాళ్ళు ఏమంటున్నారు, అరే బాబు ముందు మీరు మారండిరా, గుళ్ళోకి వెళ్తున్నారు కదా మీరు మారండి అంటున్నారు వాళ్ళు. బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నారు కదా ముందు మీరు మారండి అంటున్నారు వాళ్ళు. మనమేం ఇక్కడుండి బయట ఉన్న వాళ్ళని వాళ్ళ మారాలి అంటున్నాం మనం. ఇంతకీ ఎవరు మారాలి చెప్పరే? మారాలి మనమేం బంతి వాళ్ళ కోర్టులో వేస్తున్నాం, వాళ్ళేమో మాకేం సంబంధం అసలు ఇది అని చెప్పి ఆ బంతిని మళ్ళీ మన కోర్టులో పడేస్తున్నారు. అందుకే అసలు ఎవరో మారతల్లా. ఇటు మనమో మారతలేదు, అటు వాళ్ళు మారతలేదు. అందుకని మరి యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన అన్నాడు కదా, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనగలడా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద మనుషుల్లో అంటే మనలో విశ్వాసమును ఆయన కనుగొనగలడా? అంటే విశ్వాసం ఏమైపోతుంది? రాను సన్నగిల్లిపోతుంది. ప్రేమ ఏమైపోతుంది? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమలు చల్లారిపోతున్నాయి. ముందు బయట వాళ్ళ రక్షణ కాదమ్మా, మన రక్షణ కాపాడుకోవాలి. ముందు మన రక్షణ కాపాడుకొని మన దివిటీలు వెలిగించుకొని మనం నీతిమంతులుగా మనం పరిశుద్ధులుగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే మారిపోతారు. ఇప్పుడు ఇక్కడ దీపం ఇది కొవ్వొత్తేనే కదా, అవునా కదా? ఇది నిజంగా ఇక్కడ వెలుగుతుంది అనుకోండి, నైట్ పురుగులు వచ్చేస్తాయా రావా? నైట్ వస్తాయా రావా? ఈ వెలుగుకి ఎందుకు వస్తాయి? ఇక్కడ ఏముంది? వెలుగు ఉంది, పురుగుల్ని ఆకర్షిస్తుంది అది. ఈ కొవ్వొత్తి ఎప్పుడన్నా రారండోయ్ అని పిలుస్తుందా? పురుగులారా, మిడతలారా, చిడతలారా రండి నేను వెలుగుతున్నాను అని పిలుస్తుందమ్మ. ఇది పిలవదు, అయ్యే వచ్చేస్తాయి. హల్లెలూయా. అది సంగతి. మన లోకానికి వెలుగు వలె ఉప్పు వలె ఉన్నప్పుడు మనం ఎవరిని మారండి అని అనాల్సిన పని లేదమ్మా. మన జీవితమే ఒక మాదిరిగా వాళ్ళు మారతారు. మారకుండా ఏమంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య ఏంటి? మారడం అనేది పెద్ద బ్రహ్మ విద్య ఏమండి? ఏమి కాదు. దేవునికి అసాధ్యమైనది లేదు. ప్రభు ఏమన్నాడంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరుట సులభము అన్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడు? ప్రభువా అలా అయితే ఎవడు పరలోక రాజ్యంలోకి వస్తాడు? ఎవడు రక్షణ పొందుతాడు ప్రభువా? ఇదంతా నాన్ సెన్స్ అన్నాడు. పేతురు, హోల్డ్ యువర్ టంగ్ పేతురు. ఇది మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హోల్డ్ యువర్ టంగ్. 4 అదుపులో పెట్టుకో. ఏం నాన్ సెన్స్ అంటావు? న్యూ సెన్స్గా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, గమనించారా? మనుషులకు అసాధ్యమే మనం అనుకుంటాం.
ఇక ఆయన మారడలేండి. ఎందుకు మారడు? ఎందుకు మారడు చెప్పండి? ఎందుకు మారడమ్మా? ఎందుకు మారడు? దేవుడు ఒక్కసారి పిలిస్తే ఎవడైనా సరే ఆయన దగ్గరికి రావాల్సిందే. నేను మాట చెప్పనా, మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి భక్తులైన వాళ్ళు ఉన్నారే, అగస్టిన్ లాంటి వాళ్ళు, వాళ్ళకంటే పెద్ద పాపులేం కాదు మనోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు భయంకరంగా పాపం చేసి, అగస్టిన్ అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహములో, ప్రార్థన కన్నీటి ప్రవాహంలో నేను క్రీస్తు పాదాల దగ్గరికి కొట్టుకొచ్చాను అన్నాడు. హల్లెలూయా. కొట్టుకొని రాకుండా ఎక్కడికి పోతాడు? తల్లి ఏం చేస్తుంది? కన్నీరు 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 కన్నీరు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కన్నీరు ప్రార్థన కన్నీరు. ఆ కన్నీటి ప్రవాహములోనంట ఈ అగస్టిన్ ఎక్కడ కొట్టుకొచ్చాడంట? యేసయ్య పాదాల దగ్గరికి కొట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆయన మార్పుకి ఎవరు కారణం? తల్లి యొక్క ప్రార్థన, కన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారతారండి, మారక ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు. ఇంకో విషయం ఏంటంటే, ఎక్కడికి వెళ్తారు? ప్రార్థన చేస్తే మందిరంలోకి వాళ్ళే కొట్టుకొస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వెళ్ళరు. మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళరమ్మా? ఏంటమ్మా నీ డౌటా? ఈ డౌట్లన్నీ మీకే వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, మన లోకానికి ఏమై ఉన్నాము? ఉప్పు వెలుగు. ఉప్పు వెలుగు అవి రెండు కూడా చాలా ప్రభావవంతమైనటువంటివి, చాలా ప్రభావం. ఆ ఉప్పు తన రుచిని ఇస్తుంది, రుచి కదా. ఆ వెలుగు తన వెలుగును ప్రకాశింపజేస్తుంది. అందుకని మనల్ని ఎవరితో పోల్చారు? ఉప్పుతోనూ వెలుగుతోనూ పోల్చారు యేసు ప్రభువారు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద. రెండవది దీన మనస్సు గలవారి మీద. మూడవది మన మూలవాక్యంలోనే ఉంది. ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఉంటుంది. చూసారా? ఆయన దృష్టి ఉంటుందట. మరి బైబిల్లో అటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేది మనం చూస్తే కొన్ని భక్తుల యొక్క జీవితాన్ని మనం చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. చాలండి. ఇక్కడ చూడండి, ఎస్తేరు గురించి రాయబడిన మాట. ఆ చిన్నది అంటే ఎవరమ్మా? ఎస్తేరు. ఎస్తేరు తల్లిదండ్రులు లేరు పాపం. ఎక్కడ పెరిగిందంటే బాబాయ్ దగ్గర పెరిగింది. మొర్దెకై పినతండ్రి. ఏమండి? మొర్దెకై దగ్గర పెరిగినా ఎలా పెరిగింది? భయభక్తుల్లో పెరిగింది. అర్థమైందమ్మా? బాబాయ్ దగ్గర పెరిగినా, తల్లిదండ్రులు లేకపోయినా బాబాయ్ దగ్గర పెరిగినా ఎలా పెరిగిందమ్మా? భయభక్తుల్లో పెరిగింది. భయభక్తుల్లో పెరిగింది కాబట్టి ఆ రాజుగారి కోటలోకి వచ్చినప్పుడంట, మరి హేగే అనబడినటువంటి నపుంసకుడు అతని ముందు ఎస్తేరు నిలవబడి ఉన్నప్పుడంట, హేగే దృష్టి అందు ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. అంటే భయభక్తులు కలిగిన వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. అదే కదా మనకు మెయిన్ టాపిక్, అదే కదా. భయభక్తులు గల వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవుని దృష్టి కాదు, మనుషుల దృష్టి కూడా ఉంటుంది. అర్థమైందా? మనుషులు కూడా దయతో చూస్తారు, మనుషులు కూడా ప్రేమతో చూస్తారు. ఎవరిని? భయభక్తులు గలవారు. ఒకవేళ మనం భయభక్తులు లేవనుకోండి, మనుషులు కూడా ఎలా చూస్తారంటే,
ప్రేమతో చూడరండి, ఇంకొక రకమైన రీతిలో చూస్తారు. సరే, మంచిది. ఇక్కడ ఈ హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. యేసుప్రభు వారు ఆయన వెళుతూ సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మను పంపించాడు ఆయన. ఇప్పుడు మనతో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనతో మాట్లాడుతున్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయన మిమ్మలను సత్యములో నుండి సర్వసత్యములోనికి తీసుకొని వెళ్ళును, నేను చెప్పిన విషయములను ఆయన మరలా మీకు బోధించును అన్నాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ చేసే పనేంటో తెలుసా? సంఘాన్ని ప్రభు రాకడ కోసం సిద్ధపరచడమే. ఎలేసావా అరిసావా నాయన? నాకేంటో ఈ మాట అనగానే ఏలేసినట్టు ఉంది. స్తోత్రం కలిగింది కాదు, మనకు కూడా ఇట్ట మొదలైందా అనుకుంటున్నా నేను. అవునండి, హైదరాబాదు, విజయవాడ లాంటి సిటీస్లో ఏదన్నా మంచి వాక్యం చెబితే మనమేమో హల్లెలూయా స్తోత్రం అంటున్నాం కదా మనం. ఇప్పుడు అటువంటి సిటీస్లో భక్తి కొంచెం వెర్రి తలలో వేస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏలేసేసి సినిమాల్లో కనుక థియేటర్లో మంచి సీన్ వస్తే కనుక ఏళ్ళేసి గోల చేసేస్తారు. అది చేస్తున్నారు. చర్చిల్లోనమ్మా భక్తి ఏమవుతుందంటే వెర్రి తలలు వేస్తూ ఉంది భక్తి. సో మంచిది, అది కాదులే కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడిని ఎందుకు పంపించారు యేసు ప్రభు వారంటే సంఘాన్ని ప్రభు రాకడ కోసం సిద్ధపరచడానికి. సిద్ధపడితివా నీవు? సిద్ధపడకపోతే అంతేనమ్మా. మనకి విని రోజు బిర్యానీ ఏడ తింటాం, రోజు చికెన్ ఏడ తింటాం. ఏమా ఏంటి బిర్యానీ ఏంటి చికెన్ ఏంటి? వాక్యమే కదమ్మా. వాక్యము విని అలవాటైపోయింది మనకి. అమ్మా స్లో ప్లీజ్, ఆగు తల్లి, ఒక్క నిమిషం ఆగం. వాక్యము విని మనకేమవుతుంది? అలవాటైపోతూ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయాలి. మనం సిద్ధపడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చెయ్యాలి. వాక్యం వినేవాళ్ళు చాలామంది విని వదిలేసే వాళ్ళు ఉంటారు. త్రోవ పక్కబడిన విత్తనాలు ఉంటాయి, రాతి నేలలో పడిన విత్తనాలు ఉంటాయి, ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఉంటాయి, మంచి నేలలో పడిన విత్తనాలు ఉంటాయి. విని వదిలేసే వాళ్ళు ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే పని చేస్తూ ఉంటాడో ఆ నేల మంచి నేలగా 30 60 100 మనం ఫలిస్తాము. ప్రభు మన కొరకు ఆయన రాకడలో వచ్చినప్పుడు మనలను ఆయన ఎలా అంటే బలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. నిజంగా దానికోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు ఇక్కడ? మనను సిద్ధపరచడానికి. హేగే ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? పరిశుద్ధాత్మకు. ఏమండి, ఎస్తేర్ అంట ఎవరికి అప్పగించబడింది? హేగేకి ఆయనకి అప్పగించబడిందట. ఇప్పుడు హేగే ఏం చేయాలి? ఎస్తేరుకు సిద్ధపరచి తీసుకొని వెళ్ళి
రాజు ఎదుట నిలబెట్టాలి. అది హేగే పని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి? మనలను సిద్ధపరచి మనల్ని తీసుకొని మన రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు నిలబెట్టాలి. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుని పని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంతగా లోబడతామో ఆయన మనలో అంతగా పనిచేస్తాడు. మనం పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా తిరుగుబాటు చేస్తామో అంతగా త్రోసివేస్తాడు మనల్ని. అర్థమైందా? ఇదంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇప్పుడు ఎస్తేరును సిద్ధపరిచాడు కదా. ఎస్తేరును ఎలా సిద్ధపరిచాడంటే హేగే చెప్పిన మాట చొప్పున కాక తన సొంతంగా ఒక్క ఉంగరం కూడా ధరించలేదంట. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను. అసలు ఈ పెట్టెలన్నీ నగలే. ఎస్తేరు ముందున్న పెట్టి ఇదొక నగల పెట్టి, అదొక నగల పెట్టి, అదొక నగల పెట్టి, అదొక నగల పెట్టి, అదొక నగల పెట్టి, వస్త్రాలు, నగలు, ఏమండి ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి అక్కడ, చాలా ఉన్నాయి. వజ్రాలు, నగలు, డైమండ్స్ చాలా ఉన్నాయి. కానీ ఎస్తేరు తాను ఏమీ ఆశించలేదు. ఆ హేగే అంటాడు కదా, అమ్మా నీకు ఇది బాగుంటుంది, ఇది పెట్టుకోమ్మా అని అంటే, అయ్యా మీ ఇష్టం అయ్యా, తీసుకొని ఆ గొలుసు వేసుకుంది. అమ్మ ఇది కిరీటం ఉంది చూసా, ఇది బాగుంటుందమ్మా నీకు, ఇది చాలా బాగుంటుంది, ఇది పెట్టుకోమ్మా, మీ ఇష్టమయ్యా పెట్టుకుంది. అమ్మ ఈ డ్రెస్సు చాలా బాగుంటుంది, వెళ్ళి వేసుకుంటారా, అలాగేనయ్యా. ఏమింటున్నారు మీరు? హేగే నిర్ణయించినటువంటిది తప్ప తన సొంతగా ఏమీ కోరుకోలేదు, ఏమీ ఆశించలేదు, దేనిని చేయబెట్టి తీసుకోలేదు. ఆ మిగిలిన వాళ్ళు ఉన్నారు చూసారా, రాణులు, మిగిలిన కన్యకలు ఉన్నారు చూసారా, అమ్మ నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది వేసుకుంటా, ఇది వేసుకుంటా, ఇది వేసుకుంటా, ఇది వేసుకుంటా, ఇక్కడ 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 మొత్తం బంగారమే. ఏం లేవు, సింపుల్గా చిన్న చైన్ ఒకటి, చిన్న కిరీటం ఒకటి, ఇక్కడ ఏమండి చిన్న అన్నీ చిన్న లిటిల్ అమ్మ ఇవి బాగుంటాయి అమ్మ, నీకు ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే నువ్వు సౌందర్యము గలదానవు. హల్లెలూయా. పరమగీతాల్లో ఏముంది? నేను నల్లని దానని నన్ను చిన్నచూపు చూడకండి, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆత్మీయ సౌందర్యాన్ని ప్రభువు చూస్తాడు. ఇక ఆత్మీయ సౌందర్యం ఉన్న తర్వాత మనకి పైన సౌందర్యం ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. అందుకని ఎస్తేరు ఏం తీసుకోలేదు. మరి అందరూ వెళ్ళి రాజు ఎదుట నిలబడ్డారు. ఎవరిని కోరుకున్నాడు రాజు? ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. 45వ కీర్తనలో ఉంది, చదవండి ఆ మాట. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా, లోక రక్షకుండు జన్మించే ఊరిలో రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. మనకి
పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి ఆ ఆత్మీయ సౌందర్యం ఉందో చూసారా, దాని ముందు ఈ లోకంలో ఉన్న సౌందర్యాలన్నీ కూడా దిగదొడిపే. దాన్ని ఎవరికి ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన యందు భయభక్తులు గలవారికి. ఎస్తేరు ఆయన యందు భయభక్తులు కలిగినది కనుక, ఎవరి యందు? దేవుని యందు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుక రాజు యొక్క అనుగ్రహం ఎవరి మీదకి వెళ్ళింది? ఎస్తేరు మీద. ఎస్తేరు ఆ రాజ్యానికి రాణిగా ఇంకా రాజుకు యేసు వచ్చానుగా, రాజ్యము నాకు తెచ్చను, రాజ్యమునందు నేను రాణిగా. ఏ రాణి? ఎస్తేరు రాణి. చాలే ఆ మాట చదువుతావా? చదువు. హేగే నిర్ణయించిన అలంకారము కాక రెఫరెన్స్ కూడా చదువు. రెఫరెన్స్ కూడా చదువు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఏమైనా కోరుకుందా? ఏమైనా కోరుకుందా చెప్పండి? ఏమీ కోరుకోలేదు. నీకేం అవసరమో పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. నువ్వేమీ కోరుకోవాల్సిన పని లేదు. ఆయన నీకు ఏది అవసరమో అది నీకు ఇస్తాడు. ఆయన హల్లెలూయా. నీకు ఏది అవసరం ఆయన ఇస్తాడు. నువ్వేమీ నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని ఏమి కోరుకోవాల్సిన పని లేదు. అట్లా ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనూ, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలోనూ, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలో ఎవరైతే ఉంటారో వారు రేపు యేసుక్రీస్తు పక్కన రాణిగా కూర్చుంటారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలోనికి వచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటే, ఆయన చెప్పినట్టుగా మనం చేస్తూ ఉంటే, ఆయన మాటకి మనం లోబడుతూ ఉంటే, అప్పుడు మనం పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో కనుక ఇన్ని మాటలు మనం వాక్యం ద్వారా విన్న తర్వాత మనకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? మనం భయభక్తులు ఏముండాలి చెప్పండి? భయభక్తులు. ఆ భయభక్తులు ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.